భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్లోని వీరుల సైనిక్ స్మారక్ వద్దకు చేరుకుని నివాళులర్పించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం గవర్నర్ సైనిక వందనాన్ని స్వీకరించారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన వారికి పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళసై మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. నియంతృత్వ పాలనకు తెరపడిందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాజ్యాంగ స్ఫూర్తి, ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా సాగిన 10 సంవత్సరాల నియంతృత్వ పరిపాలనకు తెలంగాణ సమాజం తెరదించిందని గవర్నర్ తెలిపారు. ఏకపక్ష నిర్ణయాలు, నియంత పోకడలు ఎప్పుడూ ప్రజాస్వామ్యానికి శోభనివ్వమని అన్నారు. గత ప్రభుత్వం నియంతృత్వ పోకడలతో పరిపాలించిందని అన్నారు. గత 10 ఏళ్ల ప్రభుత్వ హయాంలో తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని దైన స్థితిలో ప్రజలు ఉన్నారని తెలిపారు. పేదల కన్నీళ్లు తుడవటానికి ఎలాంటి ప్రభుత్వ వ్యవస్థ అందుబాటులో ఉండేది కాదని గవర్నర్ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా పరిపాలన సాగించే ప్రభుత్వాలను ఓడించే అధికారాన్ని ఈ రాజ్యాంగం ప్రజలకిచ్చిందని తెలిపారు. రాజ్యాంగం కల్పించిన హక్కును తెలంగాణ సమాజం సద్వినియోగం చేసుకుందని అన్నారు. ఇటీవలి ముగిసిన ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైందని పేర్కొన్నారు. దురహంకార ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడారని, నియంతృత్వ ధోరణికి చోటు లేదంటూ తెలంగాణ ప్రజలు స్వాగతించదగ్గ తీర్పును ఇచ్చారని వెల్లడించారు. 10 ఏళ్ల నియంతృత్వ ప్రభుత్వంలో ధ్వంసమైన రాజ్యాంగాన్ని పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. తెలంగాణలో ప్రజాస్వామ్య విలువలను పునరుద్ధరించుకునేలా పరిపాలన సాగుతుందనే ఆశాభావాన్ని గవర్నర్ వ్యక్తం చేశారు. అంతేకాకుండా అభివృద్ధి, ప్రజాస్వామ్యానికి అధిక ప్రాధాన్యతను కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలను కల్పిస్తోందని, అసమానతలను తొలగిస్తోందని తెలిపారు. పేదల గొంతుకను వినడానికి కొత్త ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని ప్రజలకు గవర్నర్ గుర్తు చేశారు. ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పాలన సాగించినప్పుడే ప్రజాస్వామ్య, సంక్షేమ, అభివృద్ధి ఫలాలు ప్రతి పేదవాడికి అందుతాయన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం ఈ స్పృహతో పని మొదలుపెట్టిందని, సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కాలన్న లక్ష్యంతో పనిచేస్తుందని అన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన మొదలైంది. త్వరలోని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కూడా మొదలవుతోందని తెలిపారు. ఈ విషయంలో యువత అపోహలు, అనుమానాలకు పోవాల్సిన పని లేదన్నారు. 100 రోజుల్లో అన్ని గ్యారంటీలను అమలు చేసేందుకు ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు.